నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి అసలు ఎలా ఉంది గురుగారు మార్చి 1 నుంచి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే చతుర్థ స్థానం ముందు రవి శనులు, పంచమ స్థానానికి రవి సంచారం 14వ తారీఖు నుంచి, అట్లాగే శుక్రుడు బుధుడు వక్రై ఉన్నారు. చతుర్థ యొక్క పంచమ స్థానంలో, రాహు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అట్లాగే వీరికి గురువు సప్తమ స్థానం, అష్టమంలో కుజుడు వక్రే ఉన్నారు. ఏకాదశంలో వీరికి కేతు ఉన్నారు. ఇదొక గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా అర్ధాష్టమ శని వెళుతున్న సమయంలో ఒక యోగం మాత్రం జరించే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఊహించరు అటువంటి పరిణామాలు అనేటువంటిది. ఒక మంచి పరిణామం అనేది వీళ్ళకి జరిగే అవకాశం ఉంది. అది ఇంట్లో కుటుంబంలో ఒక మంచి వార్తగా మారుతుంది. కాబట్టి సంతోషించాల్సిన విషయం వృశ్చిక రాశి వారికి ఈ నెల అని చెప్పి విషయం చెప్పబడుతుంది. ఈ రవి వీళ్ళకి చతుర్థమున ఉండడం వల్ల కొంత దీర్ఘకాలికంగా, అంటే వీళ్ళ తల్లిగారికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏమన్నా ఉన్నా చూపించుకోవటం మంచిది. తొందరగా తల్లికి అనారోగ్యం, తర్వాత పాదాలకు సంబంధించి కానీ అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అట్లా వీళ్ళకి ఈ యొక్క పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల కొంతవరకు కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నా మళ్ళీ వాటిని త్వరితగతిన పూర్తి చేస్తారు. విషయాలు పొరపరచలు ఉన్నా కూడా శుక్రుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత కొత్త పరిచయాలు, నూతన పరిచయాలతోని అభివృద్ధి బాటలో వస్తారు. బుధుడు పంచమంలో ఉన్నాడు, వక్రే ఉన్నాడు కాబట్టి వీరికి ఏంటంటే ఆలోచన క్రమంలో కొన్ని మెలకువలు నేర్చుకోవటం మంచిది. ఎవరితో ఎక్కడ మనం ఏ విధంగా వెళ్తే ముందుకెళ్తాము. కొంతమంది స్వీట్ వాయిస్ మాట్లాడితే పనిచేస్తారు, కొంతమంది రిక్వెస్ట్లో మాట్లాడితే పనిచేస్తారు. అది వీళ్ళకి తెలుసుకుంటే కనుక పనులు సాధ్యంగా నెరవేరుతాయి. సప్తమంలో గురువు ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి సభాగౌరవ మర్యాదలు, అక్కడ మర్యాద ఇచ్చి వచ్చి కూర్చోండి అనే భావనలో ఉంటారు. అంటే అంత మర్యాద చూసి వీళ్ళు అంత మర్యాద ఇస్తున్నారు, వీళ్ళకి మనం ఏదన్నా చెయ్యాలి అని ఒక ఆలోచన ధోరణి వీళ్ళకి కలగటం, తద్వారా ఆ వృశ్చిక రాశి వారికి కూడా ఇంత భావనగా ఉన్నదంటే మనం ఇంకా బాగుంటుందేమో అని ఒక వ్యాపారాల ధోరణిలో మాట్లాడుకోవడం, వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండటం. అష్టమంలో కూడా ఉండటం వల్ల కొంతవరకు వీళ్ళకి భుజాలకి సంబంధించి కానీ చేతులకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సరి చేసుకోవటం మంచిది. విద్యాపరంగా ఎలా ఉంటుంది గురువు? విద్యాపరంగా బాగుందమ్మా. విద్యాపరంగా వీళ్ళకి గురువు సప్తమంలో ఉన్నాడు. తర్వాత సజ్జన సాంగత్యం, యాత్రాక్షేత్ర దర్శనాలు, తద్వారా మంచి ఫలితాలు కలగటం, ఇవన్నీ కూడా కేతు కూడా యోగప్రదంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటి కళ్యాణ గడియలు కాబట్టి వీళ్ళకి కళ్యాణ గడియలు ఏమైనా ఉన్నాయా గురువు గారు? వివాహ సంబంధాలు ముందుకెళ్ళే అవకాశం ఉంది. తప్పనిసరిగా ముందుకెళ్ళొచ్చండి. ఓకే. గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? వ్యాపారంలో వీళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి పోటీతత్వంతో, కానీ అవన్నీ కూడా సమస్య పరిష్కారం అవుతాయి. ఎందుకంటే వీళ్ళందరిని ఆరాధించే వాళ్ళు కనబడుతుంటారు, దాంతో సంతోషపడతారు. తర్వాత రాజకీయంగా వీళ్ళు ఎదుగుదలగా ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు, వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు. అంటే రాజకీయంగా ఎదగటం అంటే ఇక్కడండి వృశ్చిక రాశి వారికి వీళ్ళకి ఇక్కడ శుక్రుడు బుధుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి రాజకీయంగా బాగా పలుకుబడి సాధిస్తారు. అందులో కొద్ది వృశ్చిక రాశి వారు పై చేయి ఉంటారు. కాబట్టి రాజకీయ ప్రముఖులు కానీ, వ్యాపారంలో ఉండేటువంటి వారు కానీ, తర్వాత ఈ మధ్యకాలంలో ఈ పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారికి కొంత నష్టాలు అనేవి ఉన్నాయి. అయినా వీళ్ళు పైకి వచ్చేస్తారు. ఆ నష్టం నుంచి కూడా బయటపడతారు అచిరకాలంలోనే. అది మాత్రం వృశ్చిక రాశి వారికి ప్లస్ పాయింట్గా చెప్పబడుతుంది. పౌల్ట్రీ వ్యాపారం చేసే వారికి ఇప్పుడు ఈ నష్టాల్లో ఉన్నా కూడా రాబోయే కాలం వీళ్ళు ప్లస్లో ఉండే అవకాశం ఉంటుంది. అది వీళ్ళు ఆలోచన చేయండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి మీకు. ఇంకొంతమంది సంతానం కలగక, లేదంటే భార్యాభర్తలు గొడవలు కానివ్వండి, సంతాన విషయంలో వీళ్ళకి మంచి యోగప్రదంగా ఉందమ్మా, ముందుకెళ్ళొచ్చు. ఓకే. భార్యాభర్తల గొడవలు అంటే అటువంటివి ఏమి ఉండవమ్మా. గురువు సప్తమంలో ఉన్నాడు, ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ చిన్న చిన్నవిగా ఉంటాయి, అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఓకే గురువుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పరిష్కార మార్గాలు ఇంకేమైనా ఉన్నాయంటే ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం వల్ల మంచి ఆలోచన గ్రహణం కలుగుతుంది. అట్లనే గ్రామ దేవత దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి వారికి.
ఓకే ఈ విధంగా గురుగారు. గనక వృశ్చిక రాశి వారు పాటించుకొని నియమాలు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు. ఓకే గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు గదా! వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్‌ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు.